నిన్నటిదినాన్న జేమ్స్ అన్న గారు కాలేబు గారి కోసం చెప్పిన మెసేజ్ విన్నారు కదా. అందులో మీకు ఏమైనా ప్రశ్నలు వచ్చాయా? ఏం రాలేదా? నాకు వచ్చిన ప్రశ్నే ఎవరికి వచ్చిందట. ఎందుకంటే ఆయన కోసం నేను స్టడీ చేయలేదు. ఎవరు అడిగారు, సహోదరుడు అడిగారట. కాలేబు గారు యూదుడు కాదు, ఆయన ఇశ్రాయేలీయుడు కాదు, ఆయన అన్యులకు సంబంధించిన వ్యక్తి అని అన్న చెప్పడం జరిగింది. ఇందుకు ఆయన యూదుడా అన్యుడా? ఈ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకి సమాధానం అన్నయ్య చెప్తారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మెసేజ్ విన్నప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం, ఇది బైబిల్ అనుసారంగా ఉందా లేదా అని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి ప్రతి లేఖనాన్ని. ఏ స్పీకర్ మాట్లాడినా, జేమ్స్ గారే కాదు, వంశీ గారే కాదు, ప్రవీణ్ గారే కాదు, ఇక్కడ ఉన్న ఎవరు మాట్లాడినా బైబిల్ దాటి మాట్లాడితే ప్రశ్నించాలి. అందుకే ప్రశ్న జవాబుల కార్యక్రమం చాలా చక్కగా అడిగారు. ఎంతమందికి ఉండొచ్చు, ఇంకా లేదంటే ఇంక మీరు అలా ఉంది వ్యవహారం. కాబట్టి ఇక దీనికి సమాధానం అన్ని ద్వారానే విందాం, ఒక క్లారిటీ కోసం. ఓకేనా? జాగ్రత్తగా విందాం. గతించిన రాత్రి ఒక విలువైన సంగతి మనం నేర్చుకున్నాం. కాలేబు చరిత్ర నిజంగా అది చాలా ఆలోచనతో కూడుకున్న చరిత్ర. కొంతమందికి అర్థం కాలేదని ఒక క్వశ్చన్ అడిగారు. నిజానికి నేను నైటే క్లియర్ చేద్దాం అనుకున్నాను. ఆ ఫ్లోలో ఆ పాయింట్ మిస్ అయింది. జనరల్గా అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, కాలేబు అన్యుడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అన్నది ప్రశ్న. అంత చూడకుండా ఏదికెక్కి ఏం చెప్పం కదా. చరిత్రలన్నీ చూస్తాం, కామెంట్స్ చూస్తాం, దాని మీద ఉన్న కౌంటర్ కామెంట్స్ ఏమున్నాయో అవన్నీ చూస్తాం, అవన్నీ చూసే చెప్తాం. సరే, నేను అందుకే కెనేజీలు అనే పదం నొక్కాను నేను రాత్రి. కెనేజీలు అనే పదం ఇశ్రాయేలు వంశంలో ఎక్కడ ఉండదు, గోత్రాల్లో ఎక్కడ ఉండదు. వారెవరు కెనేజీలు? మోయాబీలు, కెనేజీలు, ఫెరిజీలు, ఫిలిస్తీలు. వీళ్ళంతా ఎవరు? కానానులో డెవలప్ అయిన తెగలు. ఇంకా దీనికి క్లారిటీ బిబిలికల్గా ఏదైనా రెఫరెన్స్ ఉందంటే ఉంది. ఎక్కడుంది? ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండము 15వ అధ్యాయం. కొంచెం లాజిక్ ఉపయోగించాలి. ఆదికాండము 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయం 19వ వచనం. ఏదిక మీద చదవాలి, ఏదికల మీద ఉన్న ఎందుకు చదువుతుంది? ఎవరో చదవండి. అంటే ఈ లేడీస్కి కొంచెం స్టీరియో వాయిస్ ఉంటుంది, అందుకే ఇక్కడ వరకు రాదు. వాయిస్ని చదవమంటున్నాను అందుకే. ఎవరట? కెనీయులను, కనిజీలును, నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేస్తున్నాను. అబ్రహాముకి చెప్తున్న విషయం మీకు తెలుసు కదా. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నువ్వు ఏ నేల మీద అయితే నిలబడ్డావో అదే నేల మీదకి మళ్ళీ నీ పిల్లలు ఈ భూభాగం మీదకి వస్తారు. నీ పిల్లలు ఈ భూభాగం మీదకి వచ్చే సమయానికి ఆ టైంకి కొన్ని తెగలు అక్కడ నివసిస్తాయి. అక్కడ నివసిస్తున్న తెగల్లో ఒక తెగ ఏంటంటే కనిజీలు అన్నది. చూస్తారా? వాళ్ళే మనం రాత్రి మాట్లాడుకున్న కాలేబు సంతతి మూలాలు. మళ్ళీ చదవండి ఒకసారి, అది మళ్ళీ చదవండి. కనేజీలన, కెనేజీలన, కనాజు అన్న వీళ్ళంతా ఒకటే. మరి అప్పటికి అబ్రహాం టైంకి వీళ్ళు ఉన్నారంటే అబ్రహాముకి టైంకి వాళ్ళు లేరు. అబ్రహాముకి భవిష్యత్తు ఏం జరగబోతుందో ఈ కనేజీలు అనే తెగ కానాలో డెవలప్ అవ్వబోతున్నారని ముందే భవిష్యత్తు తిరిగినాడు చెప్పాడు. 430 సంవత్సరాలు ఉంటారన్నది ముందుగానే ఎలా అయితే చెప్పేశాడో, వీళ్ళు వచ్చే సమయానికి ఒక తెగ ఉంటుంది. ఆ తెగల్లో ఒక తెగ పేరు కనేజీలు. ఇంతకీ వీళ్ళు ఎవరికి పుట్టినోళ్ళు? వీళ్ళు ఎవరికి పుట్టినోళ్ళు అంటే, యాకోబు గారు అన్నయ్య ఎవరు? యాషావు. ఎవరు? యాషావు. ఆ యాషావుకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పిల్లలే
కెనేజీలు. ఎక్కడుంది రిఫరెన్స్ ఒకసారి చూడండి. ఆది కాండము 36వ అధ్యాయం, ఆది కాండం 36వ అధ్యాయం, ఆది కాండం 36వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆది కాండం 36వ అధ్యాయం మొదటి వచనం. మీరు చదవండి, మీకు దండం పెడదు, మీరు చదవండి. ఏదికి మీద ఉన్నోళ్ళు 36వ అధ్యాయం మొదటి వచనం. ఆది కాండం 36వ అధ్యాయం మొదటి వచనం. ఎదోమును యాసావు వంశావళి ఇదే. యాసావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు ఆదాను. అలా చెప్పుకుంటూ చూడండి. యాసావు ఎవరిని చేసుకున్నాడట? ఎవరిని చేసుకున్నాడు? కానాను కుమార్తెలలో ఎవరినో గావిని చేసుకున్నాడట. ఒక మాటలో చెప్పాలంటే యాసావు ఇశ్రాయేలుడు కాదు. యాసావు డైరెక్ట్గా మాట్లాడుకుంటే అన్యుడు. ఆ అన్యుడైన యాసావుకి పుట్టిన కొడుకులు పేర్లు చెప్తాడు. 11వ వచనంలో చూడండి. ఎలీఫీజు కుమారులు తేమాను, ఓమారు, సోపే, గాతాము, కనాజు, 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 కనాజే, కెనేజీలు. అర్థమవుతుంది. సాయంత్రం టీ తాగిన తర్వాత ఆలోచించండి, అర్థమవుతుంది. కనాజీలు, కెనేజీలు. ఇంకా మీకు డీటెయిల్ కావాలంటే కొంచెం మీకు రెఫరెన్స్ ఉపయోగిస్తాను, వినండి. మరి అప్పుడు అబ్రహాముకి 15వ అధ్యాయం ఉందా, 36వ అధ్యాయం ఉందా? ఈ లాజిక్ మీకు అర్థం అవ్వాలి. 15వ అధ్యాయం ఉందా, 36వ అధ్యాయం ఉందా? 15వ అధ్యాయం ముందు. మరి యాసావుకు పుట్టిన పిల్లలైతే మరి 15వ అధ్యాయంలో కనబడుతున్నది ఎవరు? అందుకే నేను నొక్కాను. జరగబోయే విషయంలో ఏ తెగ ఉండబోతుందో ముందే చెప్పిన దేవుడు ఎవరు? ఈ యెహోవా అనే దేవుడు ముందే అబ్రహాము గారికి చెప్పాడు. ఏమనంటే ఒక రోజు ఇక్కడికి వస్తారు, ఒక తెగ వస్తుంది, ఆ తెగలో పేర్లు ఇవి. ఆ తెగలో పేర్లు అంటే కెనేజీలు ఉన్నారు చూస్తారా, వీళ్ళు ఎవరి సంతానం అంటే నీ కొడుక్కి ఇంకో 2 కొడుకులు పుడతారు, ఆ కొడుక్కి ఇంకో కొడుకు పుడతారు. ఆ కొడుకు పేరు యాసావు, ఈ కొడుకు పేరు యాకోబు. యాకోబు సంతానం అంతా ఇశ్రాయేలు అయితే ఈ సంతానం అంతా యాసావు సంతానం అంతా అన్యులయ్యారు. వీళ్ళు ఎక్కడ కలుసుకుంటారంటే మీరు గమనించండి. వీళ్ళు ఎక్కడ కలుసుకుంటారంటే ఐగుప్తి నుంచి బయలుదేరినప్పుడు గమనించాలి. ఐగుప్తి నుంచి బయలుదేరినప్పుడు మీరు చరిత్ర చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ రెఫరెన్స్ నా బైబిల్ మా దగ్గర ఉన్న పెద్ద మనిషి పట్టుకులు అందులో పెట్టాడు కారులో. నా బైబిల్ అక్కడ ఉంది, నేను వీలైతే టచ్ చేస్తాను. ఐగుప్తి నుంచి ఇశ్రాయేల్ బయలుదేరినప్పుడు ఇశ్రాయేల్ ఒక్కరే రాలేదట. డైరెక్ట్ రిఫరెన్స్ ఉంటుంది అక్కడ. ఇశ్రాయేల్ ఒక్కడే రాలేదట. మరి ఎవరు వచ్చారు? ఇశ్రాయేలుతో పాటు మోసే స్వేచ్ఛ జీవితంలో ఇశ్రాయేలుతో పాటు ఎవరు వచ్చారు తెలుసా? అన్యులు కూడా ఇశ్రాయేలుతో పాటు అరణ్యంలో బయలుదేరడానికి ప్రయాణానికి బయలుదేరిపోయారట. అంటే ఆ రోజు 40 సంవత్సరాలు లేదా 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు కానాను భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి ఇశ్రాయేలుతో పాటు బయలుదేరిపోయింది ఎవరంటే ఆ ఐగుప్తి దేశంలో అన్యులు కూడా బయలుదేరారు. అంటే అరణ్యంలో నడిచింది ఒక ఇశ్రాయేలీలే కాదు, మరి అన్యులు కూడా ఉన్నారు. అన్యులు అంటే ఎవరో కాదు, అన్నయ్య బిడ్డలో. ఎవరు అన్నయ్య బిడ్డలో? యాకోబు గారు అన్నయ్య బిడ్డలు. యాకోబు గారు అన్నయ్య ఎవరు? యాసావు. యాసావు గారి బిడ్డలు ఎవరు? అందులో మనకు కావాల్సినోడు ఒకడు ఉన్నాడు. ఎవరు? కనాజు. ఆ కనాజు బిడ్డలే కెనేజీలు. అందులో వాళ్ళే ఎక్కడో వీళ్ళు టచ్ అయ్యారు, ఎక్కడో కలిశారు, కన్వర్ట్ అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేల్ తెగలోనికి కన్వర్ట్ అయ్యారు. ఆ కన్వర్ట్ అయ్యారు కనుకే కాలేబు హైలైట్ అయ్యాడు. ఎంత హైలైట్ అయ్యాడంటే అసలు యూదా గోత్రానికి ఒక రెఫరెన్స్గా పనిచేశాడు. ఇప్పుడు 12 మందిని పంపించాడండి. ఏం జరగబోతుందో, అక్కడ ఏం జరుగుతుందో చూసిరండి. కానాను భూభాగాన్ని మనం ఆక్యుపై చేయొచ్చా, చేయలేమా, మనం స్వాధీనపరచుకోగలమా లేదా, ఒకసారి చూసిరండి అంటే 12 మంది కావాలి. ఈ గోత్రం నుంచి నువ్వు రా అబ్బాయి, ఈ గోత్రం నుంచి రా, ఇదిగో ప్రధానులుగా ఎవరైతే ఉన్నారో యాక్టివ్గా ఉన్నవారు మీరు రండి. అయితే యోధా నుంచి నువ్వు రా అన్నారు. యోధా నుంచి ఎవరంటే యూదులతో, చరిత్రలో చెప్తుంది, యూదులతో లేదా యోధా గోత్రంలో యోధా స్వాస్థ్యాలలో కన్వర్ట్ అయిపోయిన లేదా కలిసిపోయిన తెగ ఎవరంటే కెనేజీలు. యూదులతో కలిసిపోయారు. ఇది చరిత్ర. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనస్సే ఎఫ్రాయిము ఎలాగైతే గోత్రాల్లో కలవబడ్డారో, కలవబడ్డారో కెనేజీలు కూడా ఇలాంటి కాలేబు లాంటి వారు యూదులతో కలిసిన భూభాగాల్లో నివసించారు. యెహోషువ 14వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. అతనితో ఇలాగూ మనవి చేశాను. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అక్కడ చెప్తున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సంఖ్యాకాండం ఒకసారి, సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం ఒకసారి చూడండి.
సంఖ్యాకాండం 36వ అధ్యాయం, సంఖ్యాకాండం 36వ అధ్యాయం, సంఖ్యాకాండం 36వ అధ్యాయం. వీళ్ళ నాయకత్వాలు ఎలా ఉన్నాయి చూడండి. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 41, 42 వచనాలు, 42 వచనాల వరకు చదవండి. అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. క్షమించండి, ఒక్క నిమిషం క్షమించండి. ఆదికాండం 36వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండం 36వ అధ్యాయం 11 వచనం చదివాం. 15 వచనం చదవండి. 15 వచనం తర్వాత మళ్ళీ 42 వచనం చదవండి. యాసావు కుమారులలో వీరు నాయకులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, కనాజు నాయకుడు, కొరాహు నాయకుడు. ఎవరి నాయకులట? కనాజు నాయకుడు. అంటే తర్వాత ఈయన ఏమయ్యాడు? నాయకుడు అయిపోయాడు. అంటే ఈ నాయకుడు అయిపోయిన సంగతి తర్వాత బిడ్డలు ఏమయ్యారంటే కనాజీలుగా, కెనేజీలుగా పిలువబడ్డారన్నమాట. ఇంకా మీకు వచనాలు అర్థం కావాలి అంటే యెహోషువ గ్రంథం ఒకసారి తీయండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యోధా వంశస్థులు గిల్గాలలో యెహోషువ యుద్ధకు రాగా కెనేజీయుడైన యెఫున్నె కుమారుడైన, ఎవరు కుమారుడట? కెనేజీయుడైన. కెనేజు, కనాజు, కెనేజీలు ఎవరండి వీళ్ళందరూ? యాసావు బిడ్డలు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మొదటి దినవృత్తాంతాలు ఒకసారి తీయండి. మొదటి దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం 36 నుంచి చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు. తేమాను, సుమారు 53 వచ్చిన వరకు ఇంటికి వెళ్ళిన చదవండి. ఈ లిస్ట్లో హైలైట్ అయిన నాయకుడి పేరు ఏంటో తెలుసా? కనాజ్. ఈ లిస్టులో ఉన్న నాయకులందరూ ఎవరి తాలూకంటే బిడ్డలు యాసావు సంతానం వాళ్ళు. అంటే యాసావు సంతతి ఎవరైతే ఉన్నారో వీళ్ళ కెనేజీలుగా పిలువబడ్డారు. కెనేజీలు ఎలా అయ్యారంటే కనేజు అనే ఒక కొడుకు పుట్టాడు. ఎవరికి? యాసావుకి. ఆ కొడుకులే ఇలా అయ్యారు. ఇది ఒక తెగ వ్యాపిస్తుంది. ఈ తెగ వ్యాపించిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత నీ బిడ్డలు వస్తారు. వీళ్ళను కూడా జయించి నీ బిడ్డలు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారని ఎవరికి చెప్తున్నాడు? అబ్రహాముకి చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి చెప్పండి, మీరు ఎక్కడ చూడండి ఇశ్రాయేలు తెగలో ఈ గోత్రం కానీ, ఇశ్రాయేలు తెగలో ఈ వంశం కానీ, ఇశ్రాయేలు తెగలో ఎక్కడా ఉండదు. యూదా గోత్రికుడైన మరి కాలేబు ఉన్నది కదా, అంటే యూదా గోత్రుడు కాదు, యూదా గోత్రం తరపున వెళ్ళాడు. ఎక్కడికి? ఏగులు వారికి వెళ్ళడానికి యూదా గోత్రం తరపున రిప్రజెంట్గా వెళ్ళాడే తప్ప ఆయన యూదుడు కాదు. ఒకవేళ యూదుడైతే యూదుడైనా పలానా తండ్రి అయినా పలానా కాలేబు అని చెప్పాలి. అలా చెప్పకుండా కాలేబు పేరు ముందు ఏం పెడుతున్నాడు? కెనేజీడ్ అని పెడుతున్నాడు. కెనేజ్ అనే పదం ఎక్కడిది? మీరు హిస్టరీ ఎంతైనా తిరగేయండి. కెనేజ్ అనే పదం ఖచ్చితంగా చెప్తుంది బైబిల్. అతడు యాసావు సంతానం వాడు, అన్యుల్లో నుంచి వచ్చిన వాడు గనకే దేవుడు తరపు నిలబడిన వ్యక్తి ఈ రోజుకి మనకు వింతకున్నాడు. ఎందుకు వింతగా నాకు అనిపించింది, రాత్రి ఒక పాయింట్ మిస్ అయింది. వీలైతే ఆ పాయింట్ మీరు ఒకసారి స్ట్రైక్ చేయండి. దేవుడు కానాను భూభాగాన్ని, చాలామంది అది డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏమంటారంటే పక్షపాతం. యెహోవా పక్షపాతం కలిగిన దేవుడు. వేరే వాళ్ళని తోలేసి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చేసాడంటే అన్యులు అంటే నచ్చదు, ఇశ్రాయేలు మాత్రమే నచ్చుతుంది. అన్యులందరినీ బయటికి గెంటేశారంటే మీరు ఆలోచించండి ఎంతమందిని పంపాడు తెలుసా? ఆ తరంలో ఎంతమంది వచ్చారట? ఇద్దరు. ఎవరు? యెహోషువ, కాలేబు. యెహోషువ ఇశ్రాయేలుడు అయితే రెండో వాడు ఎవరండి? అన్యుడు. అంటే కానాను భూభాగాన్ని ఎంతమందికి ఇచ్చారండి దేవుడు? అటు అన్యులకి ఇటు ఇశ్రాయేలుకి కల్పించండి. దేవుడికి పక్షపాతం ఉందా? అసలు పక్షపాతం అంటే ఆయన పట్టుకుని నిలబడి, ఆయన పట్టుకుని గోజాన్ని ఎవరినైనా మతాలకు కానీ ప్రాంతాలకు కానీ సంబంధం లేకుండా దేవుడు దీవించి ప్రేమిస్తాడు. అందుకే వింతగా అనిపిస్తుంది, ఇశ్రాయేలుకే కాదు కానాను భూభాగాన్ని ఇచ్చింది. ఇదిగో ఈ కెనేజీయుడైన కాలేబుకి, కెనేజు సంతానమైన ఒత్నీయేలుకి, వీళ్ళందరికీ కూడా దేవుడు న్యాయాధిపతులను చేసి దేశాన్ని స్వాధీనపరుచుకునే గొప్ప అధికారాలు వాళ్ళకి ఇచ్చాడంటే దేవుడు ఇశ్రాయేలు పక్షపాతి కాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి అందరూ కావాలి, అందరినీ దేవుడు కోరుకుంటారు. ఒకసారి మీకు వీలైతే నిర్గమాకాండంలో వీళ్ళు బయలుదేరిన ప్రయాణ పద్ధతి ఉంటుంది, ఒకసారి చూడండి.
అక్కడి నుంచి వచ్చినప్పుడు వీళ్ళ గురించి ఖచ్చితంగా రాస్తాడు. ఆ నైట్ వీళ్ళు బయలుదేరినప్పుడు వీళ్ళతో పాటు బయలుదేరిన వారు ఎవరన్నది అక్కడ రాస్తాడు. వాళ్ళతో పాటు బయలుదేరిన అన్యులు కూడా బయలుదేరని రాస్తాడు అక్కడ. నిర్గమకాండలో ఎక్కడ ఉందో మిస్ అయింది వచనం అది. వాళ్ళతో పాటు అంటే వచ్చేటప్పుడు వాళ్ళు ఒక్కడే రాలేదట, మరి ఎవరు వచ్చారు? అన్యులు కూడా వచ్చారు. అన్యులు ఎవరున్నారు అబ్బాయి వీళ్ళతో పాటు అంటే ఖచ్చితంగా ఎవరు చెప్పండి? అన్నదమ్ముల బిడ్డలు. ఎవరు? యాసావు సంతానం వారు ఉంటారు. అందుకే చెప్తున్నాను, మీరు ఎన్నిసార్లు రిఫరెన్స్ తిరిగేసినా ఈయన ఇశ్రాయేలుడు కాదు, ఈయన యూదుడు కాదు, ఆ పేరే చెబుతుంది కెనేజీయుడు. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే రూతు కోసం చెబుతున్నప్పుడు ఏమంటారు? మోయాబీరాలైన రూతు. మోయాబు అనేది దేన్ని సూచిస్తుందండి? మోయాబు అంటే దేన్ని సూచిస్తుంది? మోయాబు అంటే ఒక అన్య తెగ. మోయాబు అనే పదం రూతు బయట అమ్మాయి అని ఎలాగైతే చెబుతుందో, కెనేజ్ అనే పదం కూడా ఈ వ్యక్తి బయటోడని చెప్పడానికే ఆ తెగ పేరు ఉపయోగించారు గ్రంథకర్తలు. కాకపోతే 12 మందిలో ఈయన కూడా యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు కనుక ఏగులు వారిగా వెళ్ళాడు తప్ప, ఏగులు వారిగా వెళ్ళినంత మాత్రాన ఇశ్రాయేలు అని డిక్లేర్ చేయకండి. నా మాట అర్థమైంది లేదు? ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ అన్నయ్య. మీకున్న ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నా. ఇలా లెసన్స్లో ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఎలాంటివి అడగండి. ఎందుకంటే చెప్పినదే గుడ్డిగా వినేయడం కాకుండా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మిగిలిన వారికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు చెప్పినా సరే అడగడానికి ప్రయత్నించండి, ఒకవేళ ఏం అర్థం కాకపోయినా. ఇప్పుడు మీరు రాసే ప్రశ్నల కన్నా ఎలాంటి ప్రశ్నలు ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పిన మెసేజ్ మరలా ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తప్పు చెప్పారు అని అనుకోవడం కన్నా ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ చెప్పిన దాంట్లో తప్పు ఉందంటే తప్పును తప్పుగా ఒప్పుకునే మనుషులు ఇక్కడ ఉన్నవారందరూ, దాన్ని కవర్ చేసుకునేవారు అయితే ఎవరు లేరు. చాలా చక్కగా చక్కని సమాధానం అందించిన అన్నయ్యకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక త్వరగా ముగిద్దాం. ఇక చివరి ప్రశ్న ఇది. ఈరోజు టైం అవుతుంది కాబట్టి ఇదే చివరి ప్రశ్న. లేదంటే మరలా ఇక చివరిగా మరొక ప్రశ్న అడుగుతాం, అది మీ ఆసక్తిని బట్టి. నా పేరు రమేష్, గ్రామం ఉనికిలి, అత్తిలి మండలం. అన్న ఎవరో ఇలా అడిగారు ప్రశ్న. సేవకులుగా ఉన్నవారు అన్యులు చేస్తున్న ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చా? అది ఈ మధ్య మనకు కనబడుతుంది. సిగ్నేచర్ స్టూడియో, క్రాంతి ఛానల్ ఏవైతే ఉన్నావో వాటిని ఉద్దేశించి అడిగారని అనుకుంటున్నా. అలాంటి వాటికి, ఆ ఇంటర్వ్యూస్కి సేవకులు వెళ్ళొచ్చా? వెళ్ళి దేవుని నామాన్ని అవమానిస్తున్నారని అనిపిస్తుంది. నిజమే, కొన్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. ఎందుకు వెళ్ళడం కరెక్టా కాదా? నిజంగానే దేవుని నామాన్ని అవమానిస్తున్నారా? ఒకవేళ అక్కడ వేటిని బట్టి అవమానిస్తున్నారంటే వాళ్ళు అడుగుతున్నారట ఇలా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, మీ దేవుడు నిజంగా సృష్టికర్త అయితే సాతాన్ని ఎందుకు సృష్టించాడని. అర్థమైందా ప్రశ్న? మీ దేవుడు నిజంగా సృష్టికర్త, మంచి దేవుడు అయితే సాతాన్ని ఎందుకు సృష్టించాలి? ఇది ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు అడిగి సరైన సమాధానం చెప్పలేకపోతే దేవుని నామం అవమానించబడుతుంది కదా. అసలు అలాంటి ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చా లేదా? దీనికి సమాధానం మన మధ్యన ఉన్న దొడ్డ ప్రసాదాన్ని అర్థించాలని సమయాన్ని అనేకిస్తున్నా. నేటి కాలపు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియానిటీలో జరుగుతున్న ఈ ఇంటర్వ్యూల హడావుడి మనకు తెలియంది కాదు. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, సేవకులు ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? మీరు చెప్పండి. వెళ్ళొచ్చు అన్న వాళ్ళు చేయొద్దండి. వాళ్ళు దించేయండి. వెళ్ళకూడదన్న వాళ్ళు చేయొద్దండి. మళ్ళీ వాళ్ళు ఎత్తుతున్నారండి. అంటే 50-50 ఒపీనియన్ ఉంది. సగం మంది ఏమో వెళ్ళొచ్చు అంటున్నారు, సగం మంది ఏమో వెళ్ళకూడదు అంటున్నారు. జరిగిన కార్యక్రమాలు మనకు తెలుసు. సేవకులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే, గత కాలంలో జరిగిన కొన్ని ఇంటర్వ్యూలు సేవను చూసి సేవకుల్ని ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు క్రైస్తవ హిస్టరీలో ఉన్నాయి. ఉదాహరణకి ఎప్పుడో చాలా కాలం క్రితం మదర్ తెరెసా గారు చేసిన సేవ, ఆవిడ చేసిన మినిస్ట్రీని చూసట చాలా నేషనల్ ఛానల్, ఆ ఛానల్కి సంబంధించిన ఆయనే న్యూస్ మీడియా రిపోర్టర్ ఆయనే వచ్చి ఆవిడ కొరకు ఆయనే సుమారు గంటకు పైగా వెయిట్ చేసి ఆమె ఇంటర్వ్యూని
ఆయన తీసుకున్న బీబీసీ ఛానల్లో లేకపోతే మరి ఏ ఛానల్ ఐడియా లేదు, ఇంటర్నేషనల్ ఛానల్, ఒక సేవకురాలు చేసిన మినిస్ట్రీని చూస్తూ ఆమె దగ్గరికి వచ్చి, ఇంటర్నేషనల్ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ కాదు, గల్లీ ఛానల్స్ కాదు, ఇంటర్నేషనల్ ఛానల్, ఆమె చేసిన సేవను చూస్తూ ఆ సేవను ఆమె ఎలా చేస్తుందే, ఏ విధంగా మోటివేట్ అవుతుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఇంటర్నేషనల్ ఛానల్ న్యూస్ మీడియా రిపోర్టర్ వచ్చి గంట సుమారు వెయిట్ చేసి ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిన చరిత్ర మనకి తెలుసు, మన క్రిస్టియానిటీలో ఉంది. అలాగే మొన్నటికి మొన్న తమిళనాడులో అనుకుంటా ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్రైస్తవుడైతే ఆయన బాహటంగా తన విజన్ని, ఆయన బాహటంగా తన యొక్క ధర్మాన్ని ప్రకటిస్తూ ఉంటే తమిళనాడులో, అక్కడ కూడా ఒక బీబీసీ ఛానల్ వెళ్తే నా యేసుని నేను ప్రకటిస్తాను అని ధైర్యంగా ఆ ఐఏఎస్, ఆ కలెక్టర్ ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంటే వ్యక్తిగతంగా నా మట్టుకు నేను ఏమంటున్నాను అంటే, ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు, అయితే మనం చేసే సేవను గుర్తించి మనం చేస్తున్న సేవ తాలూకా ఆ పరిమళ వాసన సొసైటీలోకి వెళ్ళి అది 10 మందికి ఉపయోగకరంగా, 10 మందికి దీవెనకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సొసైటీ మనల్ని గుర్తించి మనం వాళ్ళ స్టూడియోలకు వెళ్ళడం కాదు, వాళ్ళే మన చర్చిలకు వస్తారు, వచ్చి అప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు ఇది మీకు ఎలా సాధ్యమైంది అని. అప్పుడు మనం ఇంటర్వ్యూ ఇస్తే అది మనకి, సంఘానికి, సమాజానికి కూడా దీవెనకరంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? చేస్తారు నో? అర్థమైందా? అంటే ఎప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్తే బాగుంటుందని అంటే, మన సేవ అంత ఫలభరితంగా మనం చేసి ఆటోమేటిక్గా మనం చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరూ దాన్ని నోటీస్ చేస్తారు. అప్పుడు మన ఇంటర్వ్యూల కోసం మనం వాళ్ళ స్టూడియోలకు వెళ్లకుండా వాళ్ళే మన దగ్గరకు వచ్చేలాగా అంత ఫలభరితమైన సేవను మనం మొదట సేవ మీద దృష్టి పెడితే అప్పుడు ఆటోమేటిక్గా మన చుట్టూ ఛానల్స్ తిరుగుతాయి. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని విషయాలను మనం ఆలోచించినప్పుడు మనలో చాలామంది సహోదరులు వెళ్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వేదిక మీద కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడడం, మనకి సంబంధించిన కొన్ని ఇంటర్నల్ విషయాలు, సున్నితమైన విషయాలు, అన్యులకి లోకువైపోయిన మాటలు మాట్లాడడం, ఇలాంటివి ఒకవేళ వెళ్ళినా ఏదో దేవుని గురించి చెప్పాలి అన్న ఆలోచనలో వెళ్ళినా ఇలాంటి మాటలు మాట్లాడడం మాత్రం అది చాలా తప్పు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సెన్స్ మనకు అర్థమైపోతుంది, వాళ్ళు ఏ మోటోతో ఆ ఛానల్ని ప్రారంభించారో, ఏ మోటోతో వాళ్ళని మనల్ని పిలుస్తున్నారో ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారంటే కేవలం యూట్యూబ్ మనీ కొరకు ఛానల్ నిర్వహిస్తున్నాడు, యూట్యూబ్ థంబ్నెయిల్ కొరకు మనల్ని ఇరికించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు. అలా అడిగేటప్పుడు ఆ స్పీకర్ అలా చెప్పాడు, ఈ స్పీకర్ ఎలా చెప్పాడు, దీని మీద మీ స్పందన ఏంటి అని అడిగేసరికి అక్కడ పరస్పరం ఒకరినొకరు గౌరవించుకునే విధంగా కాకుండా అతను మంచివాడు కాదని, అతను ఎదవని, అతను ఏదో రకరకాల తగ్గింపుగా ఒక పరాయి వేదిక మీద మనల్ని మనము తగ్గించుకునే విధంగా మాట్లాడిన సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. సో ఒకవేళ ఇలాంటి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా, ఇలాంటి చిన్న చిన్న ఛానల్కి మనం వెళ్ళినా కూడా మనం ఎలాగా వ్యవహరించాలి అని అంటే, మన విలువలు, మన ప్రేమ, మన విశ్వాసం ఇలాంటివి పాడైపోయే విధంగా కాకుండా, 10 మందిని సంఘంలో నుంచి బలహీనపరిచే విధంగా కాకుండా, మనకంటూ ఏమైనా సమస్యలు అక్కడ ఉత్పన్నమైనప్పుడు అవి మా ఇంటర్నల్ విషయాలు మాకు మేము చర్చించుకుంటాం, దీన్ని తప్పించి నా ఫెయిత్ని ప్రశ్నించు, నా ప్రభువు గురించి అడుగు అని కేవలము అటువంటి వాటిని తప్పించుకుని యుక్తిగా ఎవరికి అభ్యంతరకరం కాకుండా వాళ్ళకి ప్రభు అర్థమయ్యే రీతిలో, ఒక అన్యుడికి ప్రభు అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలిగితే మంచిదే. అలా కాకుండా నేనే రైటు, నేనే తోపు, నేనే తురుము, నాకు తెలిసింది ఇంకెవరికి తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తే అలాంటి ఛానల్కి వెళ్ళకపోవడం మంచిది. రెండవది, అలాంటి ఇంటర్వ్యూలు కూడా మీలాంటి వాళ్ళు దయచేసి చూడకండి, వేస్ట్ అవి. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో నేను విన్నాను, ఓ బ్రదర్ ఫోన్ చేశాడు ఒక ఛానల్కి. ఫోన్ చేస్తే ఒక 50,000 చూసుకున్నాడట, ఇంటర్వ్యూ చేయడానికి ఒక 50,000 చూసుకున్నాడట. నిజమే, నాకు అనిపించింది అప్పుడు. ఇప్పుడు మనం ఆ ఛానల్కి వెళ్ళాలి అని అంటే ఒక 50,000 చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటనంటే డబ్బు కావాలి వాళ్ళ ఉద్దేశం. సో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ యూట్యూబ్ని, వాళ్ళ సబ్స్క్రైబర్ని పెంచి
వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మన విశ్వాసాలను తగ్గించుకుని మనలో మనం గొడవలు పడి మనలో మనం తగ్గించుకుని ఈ వ్యవహారం అంతా అనవసరం. సో నాకైతే మదర్ తెరిస్సా లాంటి సేవ, అంత ఉన్నతమైన సేవ చేస్తే మొత్తం ఇండియాలో ఉన్న ఛానల్స్ అందరూ మన ఇంటికి వస్తారు. కాబట్టి అలాంటి సేవ చేసినప్పుడు మనం వాళ్ళ స్టూడియోలకు కాదు, వాళ్ళు మన దగ్గరకు వచ్చేలా మనం సేవ చేయాలి అని వ్యక్తిగతంగా నా అభిప్రాయం. సో ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. ఎందుకనంటే ఇదే పీరియడ్లో తమ్ముడు మన జేమ్స్కి కూడా చాలా కాల్స్ వచ్చినాయి. సుమారు 4-5 ఛానల్స్ వాళ్ళు కూడా కాల్ చేసి మీరు రావాలి, మీరు రావాలి, మీరు రావాలి అన్నప్పుడు హార్ట్గా ఉంది. ఇది చాలా పరిస్థితి బాగలేదు. సో ఎప్పుడైనా మాకు అవకాశం ఉన్నప్పుడు, ఎప్పుడైనా మేము రావాలి అనుకున్నప్పుడు, మాకు అనిపిస్తే మేము వస్తాము అని తమ్ముడు చెప్పడం జరిగింది. కాబట్టి జరిగినటువంటి డ్యామేజ్, సంఘానికి జరిగినటువంటి డ్యామేజ్ మరలా భవిష్యత్ దినాల్లో జరగకుండా మనకి మనం జాగ్రత్త పడుతూ, ఏదైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళే మన దగ్గరకు వచ్చేంత ఫలభరితమైన సేవ చేసే విధంగా మనం ఉండాలి అని మరి నా మట్టుకు నా వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. రెండవది, అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ అడిగారు. ఏంటనంటే, మీ దేవుడు మంచివాడైతే చెడ్డవాడైన సాతాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అన్నది ప్రశ్న. దేవుడు సాతానును సృష్టించాడు అన్నట్టుగా బైబిల్లో ఎక్కడ మనకు ఒక రెఫరెన్స్ కూడా ఉండదు. దేవుడు సృష్టించింది కేవలము దేవదూతను మాత్రమే. దేవుడు సృష్టించింది సాతాన్ని కాదండి. దేవుడు దేవదూతను మాత్రమే సృష్టించాడు. వాడు సాతానుగా మారాడు. సో దేవుడు సాతాన్ని సృష్టించలేదు. క్వశ్చనే తప్పది. దేవుడు ఎందుకు చెడ్డ చేస్తాడు? అన్నీ చేసిన తర్వాత ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. అంతకుముందే మంచివైన దేవదూతలను ఆయన సృష్టించారు ఆయన. సో దేవుడు దేవదూతలను మాత్రమే చేశాడు. సాతానుగా మారింది ఎవరు అని అంటే దూత. వాడు మారాడు సాతానుగా. ఎందుకు మారిపోయాడు వాడు? ఎందుకు మారిపోయాడు వాడు అని అంటే, ఆదాము ఎందుకు మారిపోయాడు? ఆదాముకి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి ఆదాము మారిపోయాడు. ఎస్, దూతకిచ్చిన స్వేచ్ఛను బట్టి దూత మారిపోయాడు. అలాగే ఆదామును ప్రేమించినట్టుగా దేవుడు దూతను కూడా ఏం చేశాడు? ఎస్, వాడికి కూడా కొన్ని అవకాశాలు, వాడికి కూడా కొన్ని విధానాలు, మేబీ వాడు మారే అవకాశం ఉంటే, భవిష్యత్తు ఎరిగిన దేవుడు వాడు మారడు కాబట్టి మనకైతే మనుషులకు అవకాశం ఇస్తున్నాడు. వాడికి ఇక మారు మనస్సు అన్నది ఉండదు కాబట్టి వాడిని బయటికి గెంటేయడం జరిగింది. ఈరోజు మనం కూడా మనకిచ్చినటువంటి స్వేచ్ఛను మనం కూడా దుర్వినియోగం చేసుకుంటే మనల్ని ఏ విధంగా దేవుడు తన కృపలో కాపాడుతూ వస్తున్నాడో ఒక పీరియడ్ ఇచ్చి, అలాగే వాడికి కూడా స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛని సాతానుడు దుర్వినియోగపరుచుకున్నాడు. ఆ దుర్వినియోగపరుచుకుని మార్పు లేనటువంటి ఒక ఆత్మగా, దురాత్మగా, ఇక మారు మనసుకు అవకాశం లేని దురాత్మగా వాడు మారిపోయాడు. కాబట్టి ఆ తప్పు దేవునిది కాదు. ఆ తప్పు ఎవరిది అని అంటే, స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్న ఈరోజు మనం ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నామో మనదా తప్పు అవుతుంది. ఆ రోజు ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్న దేవదూత, ఎజ్కేల్ 28 కానీ 14వ అధ్యాయం కానీ మీరు చదవండి, వాడిదా తప్పు అవుద్ది. సో దేవుడు ప్రతీదీ మంచిదే చేశాడు తప్ప ఎక్కడా చెడు అన్నదాన్ని చేయలేదు. ఆ స్వేచ్ఛలో చెడును ఈరోజు మనం చేస్తున్నాం. ఆ రోజు ఎవరు చేశారు? సాతాను చేశాడు. కాబట్టి దేవుడు సాతాను సృష్టించలేదు. దేవుడు మంచి దూతను మాత్రమే సృష్టించాడు. దేవుని స్వేచ్ఛలో దూత సాతానుగా మారింది. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా చక్కని వివరణ. సేవకులు ఎలా నడుచుకోవాలో, మనం ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది, సాతాను వారి యొక్క పుట్టుక, వాడు ఎలా మారాడో ప్రతిదానికి చాలా చక్కని సమాధానం అందించిన అన్నికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక తర్వాత ప్రశ్నగా, బైబిల్ చదివేటప్పుడు ఎందుకు అందరికి అర్థం కావట్లేదు? ఒకే బైబిల్ కానీ అందరికి ఒకలా ఎందుకు అర్థం కావట్లేదు? నెక్స్ట్ 4 ప్రశ్నలు కలిపి ఉన్నాయి. అలంకార భాష అంటూ ఇలా కొన్ని విధాలుగా ఉంటుంది. ఎందుకు అలా రాశారు? అందరికి అర్థమయ్యే రీతిలో ఎందుకు రాయలేదు? అన్నీ అర్థమయ్యే మనకి బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు? అన్నీ ఒకటే ప్రశ్న, బైబిల్ ఎందుకు అందరికీ అలా ఒకలా అర్థం కావట్లేదు? నేను 4 అనుకున్నాను, 4 ఒకటే. బైబిల్ ఎందుకు
అందరికీ ఒకే విధంగా అర్థం కావట్లేదు, అర్థమయ్యేలా రాయొచ్చు కదా అని ఈ ప్రశ్నకి సమాధానంగా మన డేవిడ్ అన్నయ్య గారు అందించాలని సమయాన్ని అన్నయ్యకి ఇస్తున్నాను. ఈ యొక్క ప్రశ్నకు సమాధానం మరి జేమ్స్ అన్న రేపటి నుంచి సిరీస్ మొదలు పెడుతున్నారు బైబిల్ గురించి. అయితే ఒక్క ఒక్క నిమిషం నేను దీని గురించి చెప్తాను. ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు ఎందుకు అందరికీ అర్థం కాదు, అందరికీ అర్థమవుతుంది, కాకపోతే చదివే రీతిలో చదవాలి. సామెతల గ్రంథంలో ఏమైనా రాయబడి ఉంటుందంటే చూడండి, 2వ అధ్యాయం 4వ వచనంలో వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన యెడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన యెడల. అంటే ఒక వెండిని లేదా భూమిలో దాచబడిన ధనాన్ని ఎలాగైతే పరిశీలిస్తారో పరిశోధిస్తారో అప్పుడు అది మనకు కనబడుతుంది. అందుకే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి అంటాడు. అది యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే ఆజ్ఞ ఆజ్ఞ సూత్రం సూత్రము యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట, కొంత అచ్చట కొంత ఇచ్చట. అంటే ఒక మనిషి ఒక బుక్ రాస్తే ఎలా రాసుకుంటాడంటే ఒక వరుస క్రమంలో రాసుకుంటాడు. ఎలా రాసుకుంటాడంటే నా పేరు, మా నాన్న, మా పలానా గ్రామం, పలానా ప్రాంతం, నేను చదివాను, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఈ వివాహం పలానా సంవత్సరాలు అయింది, నాకు పిల్లలు, ఇలా ఒక వరుస క్రమంలో రాసుకుంటాడు. అయితే ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడి రాయబడింది కనుక పేతురు రాసిన పత్రికలో ఆయా ప్రాంతాలలో ఆయా భక్తుల ద్వారా రాయబడినటువంటి గ్రంథం కనుక ఆయా సంగతులన్నీ కూడా ఇంటర్లింకింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఆదికాండంలో సంగతులు మరలా ఏప్రిల్ రాసిన పత్రికలో, అలాగే ఒక రక్షణ విషయంలో తీసుకుంటే కనుక రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, మార్క్సు వార్త 16వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఈ 4 వచనాల్లో రక్షణ గురించి ఉంటుంది. ఇప్పుడు రక్షణ గురించి మనం ఎక్కడెక్కడ తీసుకున్నాం అంటే మత్తయి తీసుకున్నాం, మార్కు తీసుకున్నాం, రోమిల్ రాసిన పత్రిక కూడా తీసుకున్నాం. అంటే 3 చోట్ల రక్షణ గురించి ఉంది. అంటే కొంత అచ్చట కొంత ఇచ్చడా అలా ఉండడం వలన ఒక పజిల్లా ఉండడం వలన దీన్ని పరిశీలించాలి కనుక, పరిశోధించాలి కనుక, పరిశోధిస్తే దేవునికి దగ్గర అవుతాం కనుక, దేవునికి ఎప్పుడైతే దగ్గర అవుతామో ఆయన వాక్కులు మనకి అర్థమవుతాయి కనుక దేవుడు యొక్క గ్రంథాన్ని అలా రాయించాడు. తర్వాత ఏంటంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఎందుకు రాయలేదు, ఈ ప్రశ్న తప్పు. అందరికీ అర్థమయ్యే రీతిలో రాశాడు, కాకపోతే మనం అర్థం చేసుకునే విధంగా దాన్ని చదవాలి, పరిశోధించాలి. తర్వాత అన్నీ అర్థమయ్యే మనకు బైబిల్ ఎందుకు అర్థం కాదు? అన్నీ అర్థం అవుతున్నాయండి కానీ బైబిల్ మాత్రం అర్థం అవుతలేదు. అన్నీ అర్థమైనట్టు చూడండి, అన్నీ అర్థమవుతున్నాయి. ఒక సినిమా చూస్తే సినిమా అర్థమైపోతుంది, సీరియల్ చూస్తే సీరియల్ అర్థమైపోతుంది, కానీ బైబిల్ మాత్రం అర్థం అవుతలేదు అని అంటున్నారు. కానీ బైబిల్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారి సేవకుల్లో కానివ్వండి, లేకపోతే మీలో కొంతమంది కానీ మనకు ప్రారంభం ఏమీ తెలియదు కదా, కానీ ఇప్పుడు ఇక్కడ నించుని ఈ విధంగా చెబుతున్నారని గల కారణం ఎంత స్టడీ. ఇవ్వండి, ఒక వాక్యము ప్రిపేర్ అయ్యి చెప్పాలంటే నేను కళ్ళారా చూశాను. జేమ్స్ అన్న కానీ లేకపోతే మిగతా సహోదరులు కానీ రాత్రులు ఎంతో 360 డిగ్రీల కోణాలలో. ఎందుకంటే రాత్ర ఒక ప్రసంగం చేశాడు అన్న, ఏంటంటే కాలేబు గురించి. దాని గురించి మరలా మీకు ప్రశ్న వచ్చిందా? దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం చెప్పాలంటే మళ్ళీ ఎంత ప్రిపేర్ అవ్వాలి? అంటే అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది అంటే దాని పట్ల దాని కొరకు మనం టైం వెచ్చించాలి, అంటే సమయాన్ని కేటాయించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. 360 డిగ్రీల కోణంలో దాన్ని ఆలోచించి మనము చదివితే ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. రేపటి దినం నుంచి మీరు ఇంకా డీప్గా డెప్త్గా అన్ని మాటల ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం పూర్తిగా మీరు వినగలరని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్య. చక్కగా మనం బైబిల్ని ఎలా అర్థం చేసుకుంటే చదవాలో మంచి విషయాలు తెలియజేశారు. నిజమే, బైబిల్ ఎవరు పడితే వాళ్ళకి ఎందుకు అర్థమవుద్ది? అలా అర్థమైతే బైబిల్ ఎందుకు అవుద్ది? ఎవరికి పరిశుద్ధాత్మ సహాయం ఉంటే వారికి అర్థమవుద్ది బైబిల్. ఎవరు మనసు పెట్టి చదివితే వాళ్ళకి అర్థమవుద్ది. అన్ని పుస్తకాలు చదివినట్టు ఈ పుస్తకాన్ని చదవద్దు, దేవుని సహాయాన్ని అడిగి చదవాలి. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా బుక్ రాస్తారనుకోండి, ఆ బుక్ మనకు అర్థం కావాలనంటే ఆథర్ యొక్క ఉద్దేశాలు కాలగతులు అన్నీ మనకు తెలియాలి. అలానే బైబిల్ మనకు అర్థం కావాలంటే రాయించిన వ్యక్తి యొక్క ఉద్దేశాలతో మనం చదవాలి, అప్పుడు మనకు బాగా అర్థమవుద్ది. నిజంగా చాలా చక్కని సమాధానం. ఇంకా రేపటి రోజు నుండి దీనికి ఫుల్గా మన అన్ని ద్వారా వినొచ్చు. ఇక చివరి ప్రశ్న, 2 ప్రశ్నలు అయితే, ఒకటి కాలేబు గారి కోసం, ఒకటి యేసుక్రీస్తు వారి కోసం. అయితే మొదటి ప్రశ్న, కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికిచ్చి పెళ్లి చేసెను. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాటను కోట్ చేస్తూ, ఇక్కడ తమ్ముడు కొడుకునిచ్చి పెళ్లి చేయవచ్చా?
అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, తన సహోదరుని కొడుక్కిచ్చి ఎలా పెళ్లి చేశారు కాలేబు గారు అని ఈ ప్రశ్న. ఇది ఒకటి. ఇది అడిగింది వసంత్ కుమార్ గారు, నంద్యాల డిస్టిక్. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చిందించిన రక్తం ఇప్పుడున్న మన పాపాలని ఎలా కడుగుతుంది అని చాలామంది ప్రశ్నించారు అన్నయ్య. దానికి సమాధానం చెప్పండి. ఇది కూడా మంచి ప్రశ్న, ఎందుకంటే ఈరోజు మనకు కావాల్సినది మతోన్మాదులు ఎక్కువ అడుగుతున్న ప్రశ్న. ఎప్పుడో చిందించిన రక్తానికి ఇప్పుడు మనం చేస్తున్న పాపాలు ఎలా పోతాయి? నిజమే, మనకు కూడా ఈ ప్రశ్న ఉంటుంది. కాబట్టి వీటికి సమాధానాన్ని చెప్పాలని అన్నయ్యకి ఈ సమయాన్ని ఇస్తున్నాను. మొదటి ప్రశ్న, కాలేబు యొక్క సహోదరుడిని మరొక సహోదరుడి యొక్క కొడుకు తన కూతురిని చేసుకోవడం ఏంటి? ఇది ప్రశ్న. కూతురు అవుతుంది కదా అని నేను గతించిన సంవత్సరాల్లో కూడా చెప్పాను. మరి ఎంతమంది గుర్తుందో, ప్రతి ఏరియాకి, ప్రతి ప్రాంతానికి వాళ్ళకున్న కల్చర్ వేరు. రేపటి నుంచి నేను అదే స్టార్ట్ చేస్తాను. అసలు బైబిల్ ఎందుకు అర్థమవుదు, బైబిల్ని చదివే విధానం ఏంటి, కొన్ని విధి విధానాలు ఏంటి, రేపటి నుంచి అదే. నిజానికి నిన్న స్టార్ట్ చేయాలి, అవ్వదు. ఈరోజు వర్షిప్ కుదరదు. అందుకే రేపటి నుంచి ఆ శీర్షిక ఉంది. మరి ఎంతమంది అర్థం చేసుకుంటారో చూస్తా. సరే, ఈ వావి వరుసల గురించి ఏంటన్నయ్య అని అడిగితే, ఈ ప్రశ్న అడిగిన వాళ్ళని నేను మన సనాంతర ప్రాంతాల నుంచి నేను వాళ్ళని ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి, అన్నయ్య కూతుర్ని మనం చేసుకోం, కానీ అక్క కూతుర్ని మాత్రం చేసుకుంటాం. అది ఎట్ట కుదురుద్ది? నా మాట మీకు అర్థమైందో లేదు. అన్నయ్య కూతుర్ని చేసుకో, అక్క కూతుర్ని చేసుకుంటావు. అదేంటి? మన ఏరియాలో ఇవి వరుసలు, కొన్ని ఏరియాలకు వెళితే వాళ్ళ వరుసలు వేరు, అక్కడికి వెళితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని వరుసలు వేరు. అక్కడ దాకా ఎందుకు? మొన్న పాకిస్తాన్లో ఇవన్నీ నేను చేసుకోమని చెప్పట్లేదు. మొన్న పాకిస్తాన్లో వాళ్ళకున్న వరుసలను బట్టి పిన్ని వరుస అయిన ఆవిడని చేసుకున్నాడు. వాళ్ళకి రకరకాలు ఉంటాయి. అన్నయ్య కొడుకుల్ని చేసుకుంటారు, కూతుర్ని చేసుకుంటారు, చెల్లెల్ని చేసుకుంటారు. అదేంటంటే వాళ్ళు తిరిగేసేమంటే, ఏంటి మీరు అన్నయ్య కూతుర్ని చేసుకుంటారని మనం అడిగితే అలా ఏమంటారు చెప్పిన, అక్క కూతుర్ని చేసుకుంటారా, ఎక్కడైనా ఉంది ఇది అంటారు వాళ్ళు. నా మాట అర్థమైందా? కాబట్టి నీ వరుసలు పట్టుకెళ్ళి అలా కలుపుకో, వాళ్ళ వరుసలు తెచ్చి ఇక్కడ కలుపుకో. ఎక్కడ కలిపినా అక్కడ కలిపినా తగలడిపోద్ది. ఎక్కడ వరుసలు అక్కడ ఉన్నాయి. తర్వాత దేవుడు వరుసలు చెప్పాడు. ఈ వావి వరుసలకు ఒక పట్టిక ఇచ్చాడు. ఆ పట్టికను మనం ఫాలో అవ్వాలి. మెడికల్ ప్రకారం కూడా ఎందుకు దగ్గర వారిని చేసుకోకూడదంటే, మెడికల్ ప్రకారం దేవుడు తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. జన్యుపరమైన లోపాలు వస్తాయి. ఇంకా డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఆ ఇబ్బందులు కలుగుతాయి, బిడ్డల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అందుకు చేసుకోవద్దని ఒక మెడికల్ టెంపర్ కూడా ఉంది. కాబట్టి ఇది పెద్ద ప్రశ్న కాదు. మీరు ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే, నేను చాలా కాలం క్రితం చెప్పాను, మరి ఎంతమంది గుర్తుందో. ఇప్పుడు నేను మా నాన్నలోకి పోయి, ఆ తర్వాత మా నాన్న ఇంకొక నాన్నలోకి పోయి, అలా అందరికీ వెనక్కి అలా వెళ్ళిపోతే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామండి? ఆదాము సంతతి నుంచి వచ్చి. ఇప్పుడు మా ఆవిడైనా ఎక్కడి నుంచి రావాలండి? నేనైనా ఎక్కడి నుంచి రావాలండి? ఇప్పుడు ఈ మూలానికి వరుస కలిపితే ఏమొస్తుందండి? కలపకండి, అలా ఉంటుంది వ్యవహారం. కాబట్టి ఆ వరుసలు అంతే, ఎక్కడి వరకు ఆలోచించండి. ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైతే ఉందో ఆ కల్చర్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ప్రశ్న, ఎప్పుడో యేసుక్రీస్తు వారి రక్తము 1000 సంవత్సరాల క్రితం సిందింపబడితే ఇప్పుడు మన పాపాలని ఎలా కడుగుతుంది? వీళ్ళ ప్రశ్న రాంగ్. నన్ను అడిగితే ఎందుకు చెప్పిన, కడుగుతుందంటే లిటరల్గా వచ్చి కడుగుతుందని కాదు. కడగడం అంటే లిటరల్గా వచ్చేసి పైనుంచి నీ కింద ఒక లీటర్ వేస్తారని కాదు. అది కాదు. అందుకే ప్రశ్నలు తప్పు. ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, కొన్ని ప్రశ్నలు పెళ్లి కానోడి దగ్గరికి వెళ్ళి ఎంతమంది పిల్లలని అడిగారంట, అలా ఏడిసిన ఈ ప్రశ్నలు. అది కొంచెం అర్థవంతంగా అడగాలి ప్రశ్న. ఈ ప్రశ్నే తప్పు. నీ వ్యూ ఎంత స్టాండింగ్ ఎలా ఉందో అర్థమవుతుంది, నీ స్టాండింగ్ ఎంత లోలో ఉందో అర్థమవుతుంది. నేను విమర్శించట్లేదు, కానీ ప్రశ్న అడిగే ముందు ఇది ఉపయోగకరమైన ప్రశ్న కాదా అని తేలిస్తే బాగుంటుంది. నడుతున్నాను. ఇప్పుడు ఎలా కడిగితే అది ప్రశ్న, అది ఇప్పుడు ఎలా కడుగుతుంది ఏంటి? దాన్ని ఏమంటారంటే, మీరు గమనించండి, పూసికత్తని లేదా మీడియేటింగ్ అని లేదా క్రయధనం అని, ఇంకా కావాలంటే వకాల్తా అని చట్టపరమైన భాష ఉంది. అది తెలుసుకో. అంటే నీ నా పాపాలకి రుసుము చెల్లించాలి. నీ నా పాపాలకి ఒక మూల్యం కట్టాలి. నీ నా పాపాలకి ఇదిగో ఈ మూల్యాన్ని బట్టి
ఈ బిడ్డను వదిలే ప్రవ్వా, దీన్ని చూసి వదిలే ప్రవ్వా అని చూపించే దాన్ని ఒక క్రయధనం అంటారు. అంటే ఎప్పుడు చెల్లించాడట? ఇప్పుడు మనం చేసే ఈ పాపాలకి, ఇప్పుడు మనం చేస్తున్న ఈ పాప జీవితానికి, మనం ఇంకా పాపం చేయకముందే ఈ రుసుము ఎప్పుడు కట్టేశాడట? 2000 సంవత్సరాలు కట్టాడు. అది పాపం, రక్తం పాపాలను కడగడం అంటే బదులుగా ఆ రోజు ఉండిపోయింది. మీరు ఇంకా ఒకరోజు తమ్ముడు సురేష్ కూడా అడిగాడు ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ నోటుతో నీ పాపాలు క్షమింపబడిపోయాయని కొన్ని సందర్భాలు మనకు సువార్తల్లో ఉంటాయి. మీరు చదివారు లేదో, కుమారుడా నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని నడువు అని. అప్పుడు తమ్ముడు అడిగింది, ఎర్లీ స్టేజ్లో అడిగెళ్ళండి. అప్పుడు తమ్ముడు అడిగిన ప్రశ్నకి అప్పుడు నేను సమాధానం చెప్పాను. మీకు కూడా గుర్తుందో లేదో, అప్పుడు పాఠం కూడా చెప్పాను దాని మీద. నోటుతో క్షమించాడు, నీ పరుపెత్తుకున్నాడు, నీ పాపాలు అంటే నోటుతో పాపాలు క్షమించేసేంత కెపాసిటీ ఆయనకు ఉన్నప్పుడు రక్తం కార్చడం దేనికి? అదే కదా ప్రశ్న. నీ పాపాలు క్షమింపబడ్డాయి అని అన్నప్పుడు, నీ పాపాలు క్షమింపబడ్డాయి నోటుతో క్షమించేసినప్పుడు మళ్ళీ రక్తం కార్చడం దేనికి? దాని అర్థం ఏంటంటే, పాపాలు క్షమించేశాడులే, క్షమాపణ ఇచ్చేశాడు, కానీ ఆ క్షమాపణకి ఎప్పటికైనా మూల్యం కట్టాలి. నా మాట అర్థమైందా? క్షమాపణ అయితే దొరికేసింది, కానీ ఖచ్చితంగా రుసుము చెల్లించాలి. ఆ రుసుము ఎప్పుడు చెల్లిస్తాడు? ఇదిగో నీ కొరకు ఆల్రెడీ నేను రుసుముగా సిద్ధమైపోయాను, క్రయధనముగా సిద్ధమైపోయాను, కనుక నేను క్షమిస్తున్నాను, వెళ్ళిపో. అది అప్పుడు క్షమించడమే కాదు, 2000 సంవత్సరాల క్రితం పుట్టిన మనకు కూడా అప్పుడే ఏం కట్టేశాడండి? రుణము కట్టేశాడు. అది ఆయన రక్తం మన పాపాలను కడగడం అంటే. అంతేగాని లిటరల్గా వచ్చి కడుగుతుందని కాదు. ఎక్కడుందని అడగండి, ఎరుసలేములో ఉండదు, కనబడదు. దాన్ని ఏంటంటే మన పక్షమున ఆయన క్రయధనముగా. అందుకే మార్క్స్ సువార్తలో ఏమంటాడు? అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టును. విమోచన క్రయధనం. ఎక్కడ వాడతారు ఆ పదం? చట్టంలో వాడతారు. ఎక్కడ వాడతారు ఆ పదం? పోలీస్ స్టేషన్లో వాడతారు. ఎక్కడ వాడతారు? కోర్టులో వాడతారు. ఆ పదం వాడుతున్నారంటే దేవుని చట్టానికి, మన పాపాలను కడిగేయడానికి ఆ రోజు ఆయన రుసుము చెల్లించాడు. మన పక్షాన ఆయన రుణముగా, ఎప్పటికీ తీర్చలేని రుణముగా ఆయన రక్తాన్ని పెట్టాడు. ఇది ఈ రక్తాన్ని బట్టి వాళ్ళని వదిలే ప్రభువా. ఇది మన పాపాలని రక్తం కడగడం అంటే. అర్థమైందా? అర్థం అవ్వాలి. ఇంకా రెండవది, ఓకే, ఇంకొక ప్రశ్న ఇందాక అన్న చెప్తాను. అలాగే ఇంటర్వ్యూల కొరకు వచ్చింది కనుక చిన్న మాట చెప్పి ముగిద్దాం. నిజానికి అన్న చెప్పింది మంచి మాట. ఇంటర్వ్యూలు అనేవి చాలా క్రైస్తవ్యాన్ని గలిబిలికి గురి చేశాయి. ఈ సిగ్నేచర్ స్టూడియో, లైవ్లో చెప్తున్నాను, ఇది రికార్డెడ్గా చెప్తున్నాను. సిగ్నేచర్ స్టూడియో విజయప్రసాద్ రెడ్డి గారిని కౌంటర్ చేయడానికి జేమ్స్ గారు స్టూడియోకి వస్తారేమో అడగండి అని అడిగి నన్ను కౌరు పట్టించారు. నేను ధైర్యంగా, సిగ్గు లేకుండా, మొహమాటలు లేకుండా చెప్తున్నాను. నన్ను రమ్మన్నారు. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా? మేము రాము సార్ అని చెప్పాం. ఎందుకు రాము? ఇది మా ఇంటి రచ్చ, ఇది మా ఇంటి గొడవ, ఇది మా సిద్ధాంతపరమైన విషయం. ఇదే మాట విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పాను. సిగ్నేచర్ స్టూడియో వాడు నీకు వ్యతిరేకంగా నన్ను ఇంటర్వ్యూ చేస్తానని కౌరు పెట్టాడు, కానీ నేను వెళ్ళనని చెప్పాను. ఎందుకంటే నా క్రైస్తవ గొడవ బయట రచ్చ రగడడం మంచిది కాదు, ఇది మన ఇంటి గొడవ అని చెప్పాను. నేను వెళ్ళలేదంటే వెరీ గుడ్ తమ్ముడు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, కొన్ని ఆలోచించవలసిన విషయాలు ఉంటాయి. అందుకే డిబేట్ జరుగుతున్నప్పుడు, ఆయనకి నాకు డిబేట్ జరుగుతున్నప్పుడు, ఇది మన ఇంటి గొడవ అని నన్ను ప్రతిసారి, మీరు ఎంతమంది గమనించారు డిబేట్లో? ఇది మన ఇంటి గొడవ, బయట వాళ్ళు కాదు, ఇది మన ఇంటి గొడవ, ఇది మన సిద్ధాంతాలు. అందుకే బయట వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిలిచి సేవకులకు గొడవ పెడుతున్నారు. పిలిచి ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని ఒక భూతంలా లేదా ఒక బూసీలా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని ఛానల్స్. మీరు గమనించారు లేదో, వాళ్ళ వ్యూస్ కోసం మన ఫోటోలు వేసుకుంటున్నారు చూసారా? ట్రెండింగ్ ఫోటోలు వేసుకుంటే, అంటే మన ఫోటో పెట్టుకుంటే వాళ్ళకి వ్యూస్ కావాలి, డబ్బులు కావాలి, వీటి కొరకు ఏదైనా చేస్తారన్నమాట. సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు అడిగారు, ఆ కేఆర్ టీవీ వాళ్ళు అడిగారు. నేను అన్నాను, మేము రాము సారు, ప్రస్తుతానికి మాకు ఇష్టం లేదు, ఎప్పుడైనా మాకు రావాలనిపిస్తే వస్తాం. కానీ నాకు అనిపిస్తుంది అన్న చెప్పిన మంచి ఐడియా, వాళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ ఏం కాదు వెళ్ళడానికి, వాళ్ళది యూట్యూబ్ ఛానలే. పెద్ద ఛానల్ చెప్పండి, అది ఏదైనా ఇంటర్నేషనల్ ఛానల్, బీపీసీ ఛానల్, అదే పెద్ద ఛానల్ ఏం కాదు నడుతుంది. అందుకే ఆ ఛానల్ దగ్గర మనం వెళ్ళడం కదా అన్నట్టు చెప్పండి. వాళ్ళే ఒకరోజు వస్తారు, వచ్చే రోజులు ఒకరోజు వస్తాయి. దేవుడు దీవించును గాక. మనకి సాయంత్రం చాలా విలువైన కార్యం ఉంది. సాయంత్రం మనకి పాటలు ఏవైతే ఉన్నావో, మనం రాసిన పాటల్లో మొదటి పాట నిలబడనే సాంగ్ సాయంత్రం మనం రిలీజ్ చేయబోతున్నాం. వీలైతే చూసి వెళ్ళిపోండి, త్వరగా రెడీ అయ్యారండి.
స్నానాలు చేసిరండి సాయంత్రం. నీళ్లు వ్యర్థంగా ఉపయోగించకండి. అలాగే సాయంత్రం 2 మెసేజ్లు ఉంటాయి. ఫస్ట్ మెసేజ్ నాది ఉంటుంది, సెకండ్ మెసేజ్ మన వంశీ అన్నయ్య గారు ఆయన మెయిన్ మెసేజ్ చెప్తారు. ఫస్ట్ మెసేజ్ నేను చెప్పిన తర్వాత సాంగ్ రిలీజ్ అవుద్ది, అన్న ప్రార్థన చేస్తారు, రిలీజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో అలాగే జరుగుద్ది. ఈరోజు మనకి అన్ని కార్యక్రమాలు కొంచెం బిజీగా ఉంటాయి కనుక త్వరగా రండి. ఈరోజు రికార్డెడ్గా గవర్నమెంట్ హాలిడేస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి కనుక ఈ రోజు నుంచి క్రౌడ్ పెరుగుతారు. ఈ రోజు నుంచి నిజానికి ఫస్ట్ సెకండ్ డేకి ఇంతమంది రారు, కానీ మీరు చాలామంది వచ్చారు. ఈ రోజు నుంచి ఇంకా జనం పెరుగుతారు. దయచేసి అందరూ అడ్జస్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తెలియని వాళ్ళకి ఇప్పుడు మీరు 2 రోజులు సీనియర్స్ కనుక వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వండి, ఇలా చెప్పండి. సాయంత్రం అందరూ సిద్ధపడరండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, తన విలువైన మాటలు, ప్రశ్నలు, సమాధానాలు, వాక్యాలు, సేవకుల ద్వారా అనేకమైన మాటలు తండ్రి మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తుతులు దేవా. తండ్రి వచ్చిన వారు తండ్రి కేవలం కాలయాపనకో తండ్రి సరదాకు ఇక్కడికి వచ్చిన వారు కాదు, కానీ 4 ముక్కల వాక్యం నేర్చుకుని వెళ్ళే తండ్రి వారి జీవితాలు సరి చేసుకోవడానికి వచ్చిన వారు తండ్రి. వారి సమయాన్ని కానీ వారి కష్టాన్ని కానీ మేము దొంగిలించక తండ్రి వారిని ఏ విధంగా తండ్రి బలపరచాలో, వారి ఆత్మీయ జీవితాన్ని తండ్రి ఆశీర్వాదకరంగా మార్చాలో ఆ మాటలే మా నోట పలికించండి. సంఘాన్ని, సంఘ క్షేమాభివృద్ధి కొరకు తండ్రి పాటుపడే కార్యాలు తండ్రి ఇంకనూ తండ్రి వెలువరించండి. సాయంకాలం జరుగుతున్న తండ్రి సభలో, పాటలో, ప్రతి విషయంలో మాతో మా అందరితో ఉంటారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి.